హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. అయితే మొన్న వీడియోలో మీకు చెప్పాను కదా! జల్లెడతోటి బేసిక్ చూపించాను కదా! ఇప్పుడు అడ్వాన్స్ అనమాట. అంటే అడ్వాన్స్ అంటే పెద్ద ఏదో నేను చూపించేస్తానని కాదండి. అందులోనే షేడింగ్స్ ఎలా వేసుకోవాలి. చక్కగా మన న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ ఎప్పుడైనా సరే ముగ్గులు రాని వాళ్ళకి లేకపోతే టైం లేదబ్బా అంతసేపు వేసుకోవడం అన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. అయితే నన్ను కామెంట్స్‌లో అడిగారు ఎక్కడ కొన్నారండి ఇవి అని చెప్పేసి. నేను మామూలుగా అయితే మరి మనకి బయట ఎక్కడ దొరుకుతాయో నాకు తెలీదు. కలర్స్ అమ్మే దగ్గరైతే ఉంటాయండి. కలర్స్ షాపుల్లో కలర్స్ తెచ్చి అమ్ముతారు. వాళ్ళ దగ్గర ఉంటాయి. నేనైతే జాతర ఆ! బేగం బజార్‌లో దొరుకుతాయి. కానీ బేగం బజార్‌లో అందరూ బేగం బజార్ ఎళ్ళాలి కదా! అందరూ హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళే ఎళ్ళడానికి చాలా కష్టంగా ఉంటది. మరి వాళ్ళకి నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ హల్వాల్ ఉంది కదండీ! హల్వాల్‌లో నెల రోజులు జాతర జరుగుద్దని చెప్పాను. ఆ జాతరలో తీసుకున్నాను మొన్న సాటర్‌డే రోజు. ఈ వీడియో నేను జల్లుడితో ఏ రోజైతే వీడియో చేశానో అదే రోజు సాయంత్రం వెళ్ళాను. వీడియో చేసి, ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసేసాను. తర్వాత 8:00 అలా వెళ్ళినట్టున్నాను. ఎంత జనమండి బాబు మీకు చితకపోస్తే రాలరా అన్నట్టున్నారు. ఏవండీ జాతర అనంటే పెద్దది ఎంతో అవుతదని కాదు. ఒక పావు కిలోమీటర్ ఉంటదండి. అటు పక్కన, ఇటు పక్కన షాపులుంటాయి. అది చూడ్డానికి మేము అంటే ప్రతి సంవత్సరం ఏం కొత్త వెరైటీస్ ఏమి వచ్చేవు. కానీ మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మారుతూ ఉంటాయి. కానీ ఆ జాతరకెళ్తే మాకు అదేంటో ఎంత తృప్తో తెలీదు. నిజంగా చెప్తున్నానండి నేను పోయిన సంవత్సరం బ్యాంకాక్ వెళ్ళాను, సింగపూర్ ఎళ్ళాను, థాయిలాండ్ ఇవన్నీ వెళ్ళొచ్చాను మలేషియాది. కానీ ఆటిలకన్నా ఎక్కువగా ఇప్పుడు నేను ఎళ్ళిన జాతరకి వెళ్తేనే నాకెంతో సాటిస్ఫాక్షన్. నాకే కాదు మా పిల్లలకి, మా రేణు వాళ్ళ పిల్లలకి అందరం కలిసి వెళ్తామనమాట. తర్వాత మళ్ళీ నేను ఎళ్తాం సెపరేట్‌గా అన్నీ చూసి చూసి కొనుక్కోవడానికనమాట. అంటే ఏం కొంటాము అనంటే మీతో నేను క్లియర్‌గా చెప్పలేను. ఇది తీసుకున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. అయితే ఇది ₹120 అనమాట. రూ. 100 చెప్పింది ₹70కి ఇచ్చింది. ఇదిగోండి జల్లెడ ఉంది కదా! ఈ జల్లెడని ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడైతే ముగ్గేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకొని చాక్ పీస్‌తో రౌండ్ గీసుకోవాలి. తర్వాత జల్లెడ తీసేసి మధ్యలో నేను డార్క్ గ్రీన్ ఏస్తున్నాననమాట. బాగా మామిడాకు డార్క్ గ్రీన్ ఉంటది. ఆ గ్రీన్ ఏస్తున్నాను. తర్వాత కొంచెం లైట్ కలర్ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటది. మొత్తం ఫిల్ చేసేయండి మొత్తం రౌండ్ అంతాను. అది ఫిల్ చేసి చూపించడానికి వీడియో మిస్ అయిందనమాట. దాని తర్వాత దాని పైన కరెక్ట్‌గా మిడిల్‌లోకి పికాక్ వచ్చేలాగా చూసుకొని పెట్టండి ఇలాగా. పెట్టుకొని అప్పుడు మనం ఏ కలర్స్ ఎయ్యాలనుకుంటున్నామో ఆ కలర్స్ వేసుకుంటున్నారు. ఈ బాక్సుల్లోంచి మనకి కలర్ నింపేసుకొని వేసుకోవచ్చు. కానీ ఒకటేసారి ఎక్కువన పడిపోతుంది లేదా తక్కువన పడుతుంది. అందుకని నేను చేత్తోనే వేసేస్తాను. ఈ పికాక్‌కి బ్లూ కలర్ వేస్తాను. ఓన్లీ పికాక్‌కి మాత్రమే వేస్తాను. వేసి ఇలాగా రఫ్ చేసుకోవాలక్కడ. మనం ఏ కలర్ ఎక్కడేసామో అక్కడ రఫ్ చేసుకొని దాని చుట్టూ కొంచెం ఇగో యెల్లో కలరు. చూడండి నేను ఎలా ఏస్తున్నానో యెల్లో కలరు. అలా వేసుకొని దాన్ని కూడా ఇలాగ మన చేత్తో ఇలా రఫ్ చేసేసుకుంటే కిందకి పడతా ఉంటదనమాట. ఒక కలర్ తర్వాత ఒక కలర్. దాని తర్వాత ఆరెంజ్ కలర్. నేను వేసిన కలర్స్ అనే కాదండి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ చూసుకొని వేసుకోండి. ఏవైనా బానే ఉంటాయి. ఆరెంజ్ కూడా సేమ్ అలాగే వేసుకొని రఫ్ చేసుకోవాలి. తర్వాత రెడ్ ఏస్తున్నాను. చూడండి టమాటో రెడ్ ఉంటుంది కదా! ఆ రెడ్ కలర్ వేస్తున్నాను. వేసి చేత్తో ఇలా పామేస్తే సరిపోతదనమాట. తర్వాత పింకు. ఇది పర్పుల్ పింక్ లాగా కూడా కాదు. కొంచెం డార్క్ కలర్ పింక్ అనమాట. ఇదిగోండి. అన్నీ ఏది వేస్తామో అది ఆ రౌండ్ అప్. ఇంకా చూడండి ఇంకా 2 లైన్స్ ఉన్నాయి రౌండ్‌లు. దాని తర్వాత బ్లూ ఏస్తున్నాను. మీరు ఒక 2, 3 కలర్స్ తోటి చేసుకోవచ్చు. లేదంటే ఇన్ని కలర్స్ కూడా వేయనవసరం లేదు. నేను ఎక్కువ కలర్స్ మీకు చూపిస్తే ఎలా ఉంటదో చూడడం కోసం మీకు చూపించడం కోసం ఏస్తున్నాను నేను. దాని తర్వాత ఇంకా డార్క్ బ్లూ లాస్ట్ వేసేది. వేసి ఏ కలర్ వేసినా ఇలాగ వేసుకుంటూ మనం రఫ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఎంత బావుందో కదా! డిఫరెంట్ కలర్స్ తోటి చాలా బావుంది. మనం ఈ ఫ్రేమ్ పెట్టేసుకొని కింద కలర్స్ వేసేసుకొని ముగ్గు కూడా వేసుకోవచ్చు. ముగ్గు వేసుకోవడం ఆల్మోస్ట్ అందరికి చాలా మందికి తెలుసు కదా! ఇలా డబుల్ కలర్స్ వేస్తే ఎలా ఉంటదని చూపించడం కోసం నేను ఇప్పుడు వేసాను. ఇప్పుడేం చేద్దామంటే ఇంకొకటి సేమ్ ఇదే పీకాక్‌ని వేరే కలర్స్‌తో వేస్తే ఎలా ఉంటదో చూపిస్తాను. ఫస్ట్ యెల్లో వేసేస్తున్నాను చూడండి. యెల్లో కొంచెం ఎక్కువే వేస్తున్నాను. దాని తర్వాత ఆరెంజ్ కలర్ ఇదిగో ఆరెంజ్ వేస్తున్నాను. మనం కలర్స్ మార్చుకుంటూ వెళ్ళొచ్చు ఇంకాను. ఇదిగోండి. ఇది కూడా కొంచెం వరకు మాత్రమే. ఇంకా వేరే కలర్స్ మళ్ళీ వేసుకుంటాం అనమాట. మనకి 2 కలర్స్ ఉంటే 2 కలర్స్‌తో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ ఏస్తున్నాను చూడండి. ఇది. మొత్తం రెడ్ ఇలాగా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రేమ్‌ని దీని మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు దాని పైన మళ్ళీ ఏ కలర్స్ వేస్తున్నాం అన్నది చూసుకోవాలి. ఈ మధ్యలో డార్క్ బ్లూ ఏస్తున్నాను. దీనికి దానికి కొంచెం కొంచెమే తేడా ఉంటదండి. కానీ వేసిన తర్వాత ఎలా ఉంటదని చూస్తే మీకు ఈజీగా మీకు నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్ టైంలో నిజంగా ఎంత ఈజీగా అయిపోతాయండి. దాని పైన మళ్ళీ పింక్ కలర్ వేశాను. ఎందుకంటే 2 కలిపి రుద్దుతున్నాను చూడండి. ఎందుకంటే ఆ షేడింగ్ కింద వస్తది లైట్‌గా అందుకు. ఇప్పుడు బ్లూ కలర్ వేస్తున్నాను చుట్టూ. దీని చుట్టూ ఎంత వరకు కావాలో బ్లూ కలర్ గూడా అంతవరకు మనం వేసుకొని ఇలాగ రఫ్ చేసేసుకోవాలి. చూడండి. ఒక చేత్తో పట్టుకోవాలి. ఎందుకంటే కదలకుండా ఉంటది. లేదంటే జరిగిపోతది.
తర్వాత పింకు. ఇదిగో సేమ్ అలాగే పింక్ కూడా అలాగే రఫ్ చేసుకోవాలి చూడండి. జరగకుండా ఫస్ట్ చేత్తో ఖచ్చితంగా పట్టుకోవాలి మనం వేసినప్పుడు. తర్వాత డార్క్ గ్రీను. మనం ఇందాక ఆ పక్క ఫ్రేమ్‌కి కింద వేసాం గ్రీను. కానీ దీనికేమో పైన వేస్తున్నాం. చూడండి గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత ఈ లైట్ గ్రీన్ ఏస్తున్నాం. లైట్ గ్రీన్ కూడా సేమ్ అలాగే ఇగ రఫ్ చేసేసుకోండి. మీరు కలర్ వేసిన దాని మీదైనా చెయ్యి పెట్టి ఇలా పట్టుకోవచ్చు. లేదంటే జరిగిపోద్ది. ఇదిగో చూడండి. ఇంకా లాస్ట్ వరకు కూడా గ్రీన్ వేసేసి బాగా రఫ్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా ఇలాగ ప్లేట్ తీసేసి ఇదిగో బావుంది కదా! ఈ రెడ్ మీద ఆ పింకు, గ్రీను చాలా బాగా కనిపిస్తుంది. అయితే ఇంకొక రౌండ్ గీస్తానండి. ఇందులో బ్లూ వేస్తున్నాను. ఇది మొత్తం టోటల్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. పైన కలర్ మొత్తం అంతా లైట్ కలర్స్ ఏస్తాను. లైట్ బ్లూ తర్వాత డార్క్ బ్లూ చూసారా షేడింగ్ కొంచెం. మనకి ఏం కనిపిస్తది దానిపైన వేరే కలర్స్ ఏసేస్తాం కదా అనుకుంటాం. కానీ ఆ అందం కనిపిస్తదండి. ఇక తర్వాత వేరే బ్లూ వేసాను లైట్. తర్వాత ఇంకా డార్క్ బ్లూ వేస్తాను చూడండి ఇప్పుడు. అంటే ఆ డార్క్ బ్లూ ఇప్పుడు వేసిన కలర్‌లోనే కొంచెం బ్లాక్ కలుపుకుంటే డార్క్ అవుతుంది. అంతే. ఇక దానిపైన ఫ్రేమ్ పెట్టేసుకొని ఇప్పుడు కలర్స్ వేసేవి లైట్ పింక్ అనమాట. అసలు ముగ్గు కలిపిన పింక్ ఇది. లైట్ పింక్‌లోనే అసలే అదే లైట్ కలర్ అంటే అందులో ఇంకా ముగ్గు కలిపితే ఇంకా లైట్ కలర్ అవుద్ది గదా! అది. తర్వాత డార్క్ కొంచెం దానికన్నాను. అగొచ్చు ఆ రౌండ్ అప్ డార్క్ ఏస్తున్నాను. ఇలాగ రఫ్ చేసేసుకోండి ఇది కూడా. కానీ చాలా బావుంటదండి. ఈ లైట్ కలర్స్ అనుకుంటాం గానీ, ఆ డార్క్ కలర్స్ కింద ఈ లైట్ కలర్స్ ఏస్తాయి. దాని తర్వాత పింకు. దాని తర్వాత కొంచెం డార్క్ పింక్. ఇంక అన్ని డార్క్ పెంచుకుంటూ వెళ్తానన్నమాట. ఇలా వేసి రుద్దేసుకున్న తర్వాత అలాగా మళ్ళీ ఫస్ట్ ఏదైతే మనం లైట్ కలర్ ఏసామో అదే లైట్ కలర్ రౌండ్ మళ్ళీ జేయాలి. మనం ఏదైనా సరే కలర్స్ ఇలాగ వేసినప్పుడు కింద ఎలాగొస్తుందో ఏంటో కలర్స్ అనిపిస్తది. ఇలా ఒకసారి చూసుకున్నామంటే ఇంకా భలే అనిపిస్తది. లాస్ట్‌లో పింకేసాను డార్క్ పింకు. చూడండి ఎంత బావుంది కదా! నాకైతే అసలు భలే నచ్చేసింది. లాస్ట్ కలర్ ఇంకా బాగా నచ్చింది. అయితే 3 రకాలుగా ఉన్నాయండి. రెడ్ చూస్తుంటే రెడ్ బావుందనిపిస్తుంది. గ్రీన్ చూస్తే గ్రీన్ బావుందనిపిస్తుంది. కానీ అన్నిట్లకన్నా ఎక్కువ ఆ పింక్ షేడ్‌ది బాగా నచ్చింది నాకు. అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఏ కలర్‌కి ఆ కలరే అందంగా అయితే ఉన్నదండి. మీరేమంటారు? కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ మూడిట్లో ఏ కలర్ బాగా నచ్చిందో నాకొకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే బాధంతా ఏంటంటే ఇప్పుడు ఈ 3 తీసేయాలన్నమాట. ఇవన్నీ ఎత్తేసి అప్పుడు ఇంకో కలర్ వేయడానికి, ఇంకొక పెద్ద ముగ్గు వేయడానికి చేస్తున్నాను. ప్లేస్ సరిపోదందుకు. ఇప్పుడు రౌండ్ గీసుకున్నాను. ఈ రౌండ్ గీసుకున్న తర్వాత మధ్యలో యెల్లో కలరు కొంచెం ఫిల్ చేసేస్తున్నానన్నమాట. దాని తర్వాత ఆరెంజ్ కలరు. ఆరెంజ్ కలర్ ఇలా ఫిల్ చేసేసి రెడ్ వేస్తున్నాను. కొంచెం మెరూన్ రెడ్ లాగుంటది చూడండి. ఆ రెడ్ వేస్తున్నాను. ఇంకొంచెం డార్క్ రెడ్ అనమాట. చుట్టూ వేసుకొనొచ్చేసి, తర్వాత ఒక రెడ్‌లో బ్లాక్ కలిపి ఏస్తున్నాను చూడండి. ఆ రెడ్ కలర్‌లో కొంచెం బ్లాక్ కలిపామంటే డార్క్ అవుద్ది. అసలు భలే ఉంటదండి ఈ షేడింగ్ అదిని. చాలా అందంగా కనిపిస్తదనమాట. ఇలా వేసుకున్నామంటేని. ఎక్కువ బ్రైట్‌గా కనిపిస్తది. బ్రైట్‌గా కావాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు లైట్ కలరే వేసుకోవచ్చు. దానిపైన ఇలా జల్లెడ పెట్టేసి, దానిపైన కలర్ వేసుకోవాలిప్పుడు. ఇదిగోండి బ్లూ కలర్ వేస్తున్నాను దానిపైన. బ్లూ వేసేసుకొని ఇలాగ మనం ఫస్ట్ ఎలాగైతే రఫ్ చేసుకున్నామో అలాగా రఫ్ చేసేసుకోవడమే అనమాట ఇది. ఇప్పుడు కొంచెం దానికన్నా కొంచెం లైట్ బ్లూ ఏస్తున్నాను. డార్క్ నుంచి కొద్దిగా లైట్ కలర్స్‌కి వెళ్తున్నాననమాట. అది కూడా వేసుకొని ఇలాగా ఎంత కావాలో అంతే వేసుకోండి. ఆ రౌండ్ అప్ ఎంత కావాలో అంత ఏసుకొని, ఆ 2 కొంచెం కలిసినా కూడా పర్వాలేదు రఫ్ చేసేసుకోవాలి అలాగా. తర్వాత బ్లూ, లైట్ బ్లూ అనమాట. ఈ లైట్ బ్లూ కూడా వేసుకొని సేమ్ అలాగండి ఒకదాని తర్వాత ఒకటి కలర్స్ మనం వేసుకుంటూ వెళ్ళడమే. ఈ 2 బ్లూలు కొంచెం కలిసినా కూడా పర్వాలేదు. అంటే కొద్ది కొద్దిగా వేరుపడాలి. మధ్యలో కొంచెం కలిస్తే సరిపోతుందనమాట. అంతా ఒకేసారి మొత్తం మిక్స్ అయిపోకూడదు. కొంచెం కొంచెం సైడ్స్‌ని కలవాలంతే. ఓకే. తర్వాత వైట్ ముగ్గు. మనం వైట్ ముగ్గు వాడుకుంటాం కదా! ఆ వైట్ ముగ్గు మొత్తం రౌండ్‌గా వేసుకుంటా రావాలి. ఇంకిలా చూడండి. అంతా ఇలాగ చల్లినట్టు వేసుకురావాలి. ఒకటే చోటన కుప్ప కింద వేసుకోకూడదు. ఎందుకంటే సన్నగా అంటే సన్నగా ఉంటది ముగ్గు. మనకి. అందుకు అలా వేసుకుంటూ వచ్చి ఒకసారి బాగా రఫ్ చేసుకోండి దాన్ని గూడాను. చుట్టూ ఎక్కడన్నా మనకు వేయలేదేమో చూసుకొని వేసుకోండి. ఇలా బాగా రఫ్ చేసేసుకొని, అప్పుడు జాగ్రత్తగా ప్లేటు పైకి తీసేయాలి. చూడండి ఎంత బావుంది కదా! చాలా అందంగా ఉంది నాకైతేని. ఇప్పుడు దాని చుట్టూ ఒక రౌండ్ గీసుకున్నా అండి. ఒక జల్లెడ ఉంది కదా చిన్నది, ఆ జల్లెడ సైజ్ పెట్టుకొని రౌండ్ గీసుకున్నాననమాట. దాని చుట్టూ యెల్లో కలర్ వేసేస్తున్నాను. రౌండ్ అప్ మొత్తం మీకు కొంచెమే చూపిస్తున్నాను. ఇలా వేసుకోండి అని చెప్పి మిగతా రౌండ్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. ఎంత వెడల్పు కావాలో అంత. నేను నార్మల్‌గా వేరే కలర్స్ కోసమని యెల్లో ఫిల్ చేస్తాను. కాకపోతే ఓన్లీ యెల్లో నచ్చలేదని చెప్పి గ్రీన్ వేస్తున్నాననమాట. ఈ గ్రీన్ కూడా ఇప్పుడు నేను ఎంత వరకైతే చూపించానో అంతవరకు రౌండ్‌గా కంప్లీట్ చేసేసుకోండి. గ్రీన్ కలరు. తర్వాత ఆరెంజ్ కలరు.
ఈ ఆరెంజ్ కలర్‌ని కూడా సేమ్ అలాగే మొత్తం దానిపైన షేడింగ్ వచ్చేలాగనమాట. ఓన్లీ యెల్లో పైన షేడింగ్ వచ్చేలాగా ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. ఇది చూడండి. మొత్తం అంతా ఇలాగా ఆరెంజ్ కలర్ కూడా వేసేసుకొని, అప్పుడు ఆ జల్లెడ ఉంది కదా! ఆ జల్లెడ పెట్టుకోండి దానిపైన. అంటే 4 వైపులా 4 పెట్టుకొని మధ్యలో ఇంకొకటి పెట్టుకోవాలనమాట అప్పుడు. లైట్ బ్లూ వేసుకున్న తర్వాత డార్క్ బ్లూ వేసుకోవాలి. డార్క్ బ్లూ తర్వాత దానికన్నా డార్క్ కలర్ కొంచెం డార్క్ కలర్ ఉంటది. ఆ కలర్ వేసుకోవాలి. ఓకే. ఫస్ట్ 2 కలర్స్ వేసుకున్నాం కదా! దాన్ని ఇలాగా రఫ్ చేసేసుకోండి. చాలా అందంగా ఉంటదండి. మీకైతే ఎంత పెద్దది కావాలంటే అంత చేసుకోవచ్చు. తర్వాత వైట్. నేనిక్కడ 3 కలర్స్ మొత్తం 4 కలర్స్ వేశాను. చూడండి. ఇలా ముగ్గుతోటి చేసేసుకొని ఒకసారి తీసి చూడండి. చూడండి ఎంత బావుంది కదా! భలే అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా లైట్‌గా పడ్డది సైడ్స్‌న. ఇంకొంచెం డార్క్ వస్తదండి. డార్క్‌గా కూడా వేసుకోవచ్చు ముగ్గుని. చూడండి ఈ 2 కలర్స్ వేసుకొని తర్వాత లాస్ట్‌లో డార్క్ బ్లూ కూడా వేసేసుకొని రఫ్ చేసేసి అప్పుడు ముగ్గు వేసేసుకోవడమే మళ్ళీని. ఇగో చూసారా? ఈ ముగ్గు కూడా ఇలా వేసుకొని రఫ్ చేసేయండి. ఎక్కడైనా సరిగ్గా ముగ్గు పడకపోతే లైట్‌గా వస్తదనమాట. లేకపోతే కరెక్ట్‌గా డార్క్‌గా వచ్చేస్తది అది గూడా. ఈ రెండిట్ల మధ్యలో మళ్ళీ ఇలా వేసుకోవాలి. మొత్తం అన్నీ అలాగే వేసుకోనండి. చూసారా అంతా వేసాక ఎంత బావుందో? ఇది కొంచెం చీకటి పడుతున్న టైంలో తీసిన ఫోటో అనమాట. మీకొకసారి చూపిద్దామని చెప్పి నైట్ అయిపోతుంటే తీశాను నేను. నైట్ టైంలో కొంచెం ఎలా ఉంటది అని చెప్పి. ఇది డే టైంలో. దానికన్నా ముందు తీసింది ఇది వీడియో. ఇగో చూడండి. అసలు ఏ టైంలో చూసినా గానీ చాలా బ్రైట్‌గా అందంగా ఉందండి. ముగ్గైతే ఇంకా పెద్దది చేసుకోవచ్చు దీన్ని. మనం కావాలంటే. మీకు మరీ పెద్దది చూపించాననుకోండి ఇంక అంతే పెట్టాలేమో అన్న ఒక భావన కలుగుద్దని చెప్పేసి నేను అంతకన్నా ఎక్కువ చూపించట్లేదు. నెక్స్ట్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత అందంగా ఉందో కదా! ఈజీగా వేసుకోవచ్చు. ఇదిగోండి ముగ్గెలా ఉంది? మీకు నచ్చిందా? నాకైతే భలే అనిపిస్తుందండి. అసల చాలా అందంగా కనపడుతుంది ముగ్గు మాత్రమును. అంటే కాకిపిల్ల కాకికే ముద్దు అన్నట్టు మనం వేసిన ముగ్గు మనమే ఎన్ని సార్లు చూసుకుంటామో కదా! మామూలుగా కాదు అది మాత్రం. నాకైతే అలాగే ఉంటది. ఎప్పుడు ఏ ముగ్గేసినివ్వండి, ఆ ముగ్గు అబ్బా! తుడిసేయాలా ఇప్పుడు అనిపిస్తా ఉంటది. ప్రతిరోజు ఇదే పని. ఎంత కష్టపడి ఒక హాఫ్ డే మొత్తం ఎళ్ళిపోతది. హాఫ్ డే ఏంటి ఒక్కొక్క రోజైతే ఇదంటే హాఫ్ డే కూడా పట్టలేదు. మేము అంటే వీడియో కోసం అండి. మామూలుగా మనం వేసుకున్నాం అంటే అంత టైం పట్టదు. వీడియో కోసం పెద్ద పెద్ద ముగ్గులు వేసాను చూడండి. పొద్దున్నే 10కో ఎప్పుడో మొదలెడతాం. సాయంత్రం అప్పటికి చీకటి పడిపోతూ ఉంటది. అంటే వీడియో తీయడం కాబట్టి అంత టైం పడతా ఉంటది మాకు. ఓకే. అది తుడవాలంటే జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదు. 2 నిమిషాల్లో తుడిచేస్తాం. ఎంత బాధ అనిపిస్తదో అసలు తుడవాలనిపించదు. చాలామంది అదే నా వీడియో చూసి కామెంట్స్‌లో అంటున్నారు. మేమే ముగ్గేస్తే తుడవాలనిపించదండి. మీరు తుడుస్తుంటే మాకు బాధ అనిపిస్తుందని. మీరు అలా మంచి మంచి కామెంట్స్ పెట్టినప్పుడు నా గుండె, హృదయం ఇంకా ఇంకా ఏదో ఎమోషనల్‌గా అయిపోతూ ఉంటాననమాట నేను. అబ్బా! ఎంత బాగా పెట్టారు కదా! అని చెప్పి. ఎక్కడో ఒక మంచి ఆనందం అనమాట. మంచి కామెంట్స్ చదివినప్పుడు. ఇంకా ఎనర్జీ, శక్తి ఇంకా వెయ్యాలి. వీళ్ళకి ఇంకా మంచి ముగ్గులు చూపించాలి అని ఒక ఆనందం కలుగుతూ ఉంటది. అందరికీ ముందుగా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుపుకోవాలని ఎల్లప్పుడూ మంచిగా ఆనందంగా ఉండాలి. ఫస్ట్ ఎల్లప్పుడూ ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నానండి. అది ఉంటే ఏదైనా సాధించగలమని నాకు మాత్రం బాగా తెలుసు. ఓకే. మరి ఈ ముగ్గు పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకొకటండి నన్ను కామెంట్స్‌లో అడిగారు. ఇవి ముగ్గు జల్లెడతో వేశాను కదా! దాన్ని మీరు రవ్వతో ఫుడ్ కలర్స్ కలిపారు కదా! అది వేస్తున్నారా అని అడిగారు. అది కాదండి. రాజస్థానీ కలర్స్ దొరుకుతాయి కదా! మనం బయట అమ్ముతా ఉంటారు చూడండి. ఆ కలర్స్ అనమాట. రవ్వతో కలిపినవి జల్లెడతో దిగవు అనమాట. నేను అది సెపరేట్‌గా మీరు చేసుకుంటారని చెప్పి ఇష్టం ఉన్నవాళ్ళు అవి పెట్టాను. ఇలా చేసుకునేవాళ్ళు ఇలా చేసుకుంటారు. అందరికీ ఏది అందుబాటులో ఉంటే అది ఎవరికి ఏది వీలవుతే అలా చేసుకుంటారని. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోలో జల్లెడతో ఇంకా మంచియి వస్తాయండి. ఇంకా కొన్ని షేడ్స్ తోటి వేసి చూపించమంటే నేను చూపిస్తానండి. కామెంట్స్‌లో మీరు కామెంట్ పెడితేనే నేను చూపిస్తాను. సంక్రాంతికి ఇంకా పెద్ద ముగ్గు వేసుకోవచ్చు అప్పుడు. ఓకే. ఇంకా అందంగా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చనమాట. 2 ముగ్గులు వేసి చూపిస్తాను. ఒకవేళ మీరు కావాలి అంటే ఎక్కువ మంది కామెంట్స్ చేశారనుకోండి అప్పుడు పెడతాను. ఓహో! వీళ్ళకి అందరికి అవసరం అనుకుంటా చూపించొచ్చు మనం అని చెప్పేసి. ఓకే. ఈ ముగ్గు పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెంత కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలితోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.